హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను హెల్దీగా ఇంకా చాలా టేస్టీగా ఇంకా మనకు మిగిలిపోయి ఉన్న శనగలు అయితే ఉంటాయి కదా, మనకు వరలక్ష్మి వ్రతానికి మిగిలి ఉన్నాయి. సో వాటిని అయితే ఎన్ని వేయించుకొని తింటాం చెప్పండి. ఇలా దోశలాగా చేసుకోండి, చాలా బాగుంటుంది, ఇంకా చాలా హెల్దీ కూడా. ఇవి ఫస్ట్ అయితే శనగలు ఇలా నానే ఉంటాయి కదా, సో కొద్దిగా బియ్యం అయితే మీరు నానబెట్టి పక్కన ఉంచుకోండి. దాంట్లో బియ్యం వేసేసి కొద్దిగా పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంకా సాల్ట్, కొద్దిగా వాటర్ అయితే వేసేసి మనం దోశ బ్యాటర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇన్స్టెంట్గా అయితే మనం చేసేసుకోవచ్చు. అలా రుబ్బుకోగానే అయితే దోశలు అయితే వేసేసుకోండి, చాలా బాగుంటాయండి. మనం బియ్యం అయితే ఒక 1 అవర్ అలా నానితే చాలండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మనం మిగిలిన శనగలతో ఇలా మంచి చేసుకొని అయితే తినొచ్చు. పిల్లలకు కూడా చాలా హెల్దీ అన్నట్టు. సో మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరైతే ఈ వరలక్ష్మి వ్రతానికి మిగిలిన శనగలతో అయితే ఇలా ట్రై అయితే చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.